వెల్కమ్ టు స్పీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్లో శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఒరిస్సాలోని పూరి జగన్నాథుని రథయాత్రను చూసేందుకు వీలు కాని వారి కోసం పట్టణంలోనున్న ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రను నిర్వహించారు. ఈ ఉత్సవాల పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రథయాత్రలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చిలకదోన గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టడం వలన తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఇప్పటి వరకు 60 మంది రోడ్డు ప్రమాదాల వలన మృతి చెందగా అధికారులు కనీస భద్రతా ప్రమాణాలు ప్రవేశపెట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా సిర్పూర్టి ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై ఓవర్లోడ్ లారీల రాకపోకలను వెంటనే నిలిపివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. భారీ వాహనాల రాకపోకల వలన తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయం చేయాలని జేఏసీ విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కేకే కమిటీ నియమించి 3 నెలల గడువు ముగియనున్న నేపథ్యంలో నివేదికను బహిర్గతం చేయాలని విద్యార్థి ఉద్యమకారులు కోరారు. కమిటీ నివేదిక విడుదలలో జాప్యం జరిగితే ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీలను విడుదల చేయాలని అన్నారు. పారిశ్రామికల సంఘం నాయకులు శ్రీధర్ సబ్సిడీల విడుదలలో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కోకాపేటలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రథయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన జనాలతో రథోత్సవం గణనీయంగా కొనసాగింది. జగన్నాథ స్వామి వారి కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లుగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా తాటికొండలో నిషేధిత సిహెచ్ తయారీ కేంద్రం పోలీసులకు పట్టుబడింది. అడ్డాకుల మండలానికి చెందిన ఓ వ్యక్తి సిహెచ్ తయారీకి సంబంధించిన యంత్రాలు ఇతర సామగ్రిని తెప్పించి కూలీలతో నిషేధితాన్ని తయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన అనంతరం కేసు దర్యాప్తు కొనసాగించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్లో ఓ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేవనకొండ మండలానికి చెందిన రైతు 5 క్వింటాల వేరు శనగలతో మార్కెట్ విక్రయానికి వచ్చాడు. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షానికి సుమారు 5 క్వింటాల వేరుశనగ వర్షపు నీటికి కొట్టుకుపోయింది. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వల్ల ఆరు బయట ఉన్న ధాన్యం నీటికి కొట్టుకుపోయిందని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. ఎన్టీఆర్ జిల్లా అమ్మిరెడ్డిగూడెంలో ఆర్టీఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుల ఫిర్యాదు మేరకు కట్టలేరు వాగులు అక్రమంగా కొనసాగుతున్న ఇసుక రవాణాకు చెక్ పెట్టారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్కు అప్పగించారు. అక్రమ ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సిరిసిల్ల బస్టాప్లోని ఓ మహిళ మెడలో నుండి గుర్తు తెలియని దుండగులు 3 తులాల పుస్తల తాడును దొంగలించారు. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో తమ వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.